अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह अम्मा बअद। సోదర మహాశయులారా, సోదరిమణులారా, ప్రియ వీక్షకులారా, ఇస్లాం ధర్మంపై మనం స్థిరంగా ఉండాలంటే, నిలకడగా విశ్వాసం మరియు సత్కార్యాలపై ఉండాలంటే తప్పకుండా మనం విశ్వాస పాఠాలు, సత్కార్యాల లాభాలు, దుష్కార్యాల చెడు పరిణామం వాటి గురించి తెలుసుకోవడంతో పాటు ప్రవక్తలు, సహాబాలు మరియు సహాబియాత్ అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించినటువంటి పురుషులు, స్త్రీలు, వారిని సహాబా, సహాబియాత్ ఎవరైతే తమ కళ్ళారా ప్రవక్తను చూశారో వారి యొక్క గాథలు, వారి యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడం కూడా చాలా చాలా అవసరం. అల్హమ్దులిల్లా, ఇదే సదుద్దేశంతో ఈ శుభకార్యం ఎన్నో నెలల నుండి మీరు వింటూ వస్తున్నారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యలు మనకు మన తల్లుల కంటే ఎక్కువ గొప్పవారు, మన కన్న తల్లుల కంటే ఎక్కువ గొప్పవారు, విశ్వాసుల మాతృమూర్తులు, వారి జీవిత గాథలు మీరు విన్నారు. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంతానంలో ఇంతకు ముందు వారి యొక్క కొందరి కూతుర్ల జీవిత చరిత్ర కూడా వచ్చింది. అయితే ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత వారి సంతానంలో మిగిలినటువంటి ఏకైక కూతురు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించాక కేవలం 6 నెలల్లోనే అల్లా వద్ద హాజరై మరియు ఈ లోకాన్ని వీడినటువంటి కూతురు మరియు ప్రవక్తకు చాలా ప్రియమైన కూతురు, స్వర్గంలో చేరే స్త్రీల యొక్క నాయకురాలు ఎవరండి వారు? ఇక మీరు ఇన్షాల్లా ఆలస్యం లేకుండా ఫదిలతు షేఖ్ హబీబుర్ రెహమాన్ జామీ హఫిజహుల్లా ద్వారా వింటారు. ఫలియతఫద్దల్ మష్కూరన్ మఅజూరా. బారకల్లాహు ఫీకుం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद। సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇమాముల్ అంబియా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చిన్న కుమార్తె ఫాతిమా రదియల్లాహు అన్హా జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాం. వివరంగా కాకుండా ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క జీవితం గురించి కొందరు హద్దు దాటారు, గులుతో ప్రవర్తించారు. మితిమీరి లేని ఘనతలు, అవాస్తవాలు ఆవిడ చరిత్రలో చేర్చారు. కొందరు నాసిబీన్ లాంటి వారు కూడా కొన్ని విషయాలలో విరుద్ధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు విరుద్ధంగా పాల్పడ్డారు. అహ్లె బైత్ విషయంలో, అహ్లె బైత్లో ఫాతిమా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ఈరోజు మనం కొన్ని విషయాలు క్లుప్తంగా ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఫాతిమతు
బిజ్అతుం మిన్నీ మన్ యుదీని మా ఆదాహా. ఫాతిమా నా శరీరంలోని ఒక భాగం. దేని వల్ల ఫాతిమాకి బాధ అవుతుందో దాని వల్ల నాకు కూడా బాధ అవుతుంది. అంటే ఎవరైతే ఫాతిమాని బాధ పెడతారో వారు నన్ను బాధ పెట్టినట్టు. ఎవరైతే ఫాతిమా మనసుని నొప్పిస్తారో వారు నా మనసుని నొప్పించినట్లు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి తెలియజేశారు. దీంతో మనకు అర్థమవుతుంది ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క స్థానం ఏమిటి, గొప్పతనం ఏమిటి అనేది. ఇక ఇంకో ఉల్లేఖనం ఉంది. దీనిని అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి సహీ అని తెలియజేశారు. సయ్యిదాతు నిసాఇ అహ్లిల్ జన్నహ్ అర్బా. స్వర్గ నాయికలు నలుగురు. మరియము బింతు ఇమ్రాన్ వ ఫాతిమతు బింతు రసూలిల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వ ఖదీజతు బింతు ఖువైలిద్ వ ఆసియా రదియల్లాహు అన్హున్న అజ్మఈన్. అంటే స్వర్గ నాయికలు నలుగురు. మరియం అలైహిస్సలాం, ఫాతిమా రదియల్లాహు అన్హా, ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా బింతు ఖువైలిద్ రదియల్లాహు అన్హా, అలాగే ఆసియా రదియల్లాహు అన్హా. ఈ నలుగురు స్వర్గానికి నాయికలుగా ఉంటారు. ఈ నలుగురిలో ఒకరు ఫాతిమా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. తిర్మిజీలో ఒక హదీస్ ఉంది. ఆ హదీస్ కూడా సహీ హదీస్. అనస్ రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, హస్బుక మిన్ నిసాఇల్ ఆలమీన మరియము ఇబ్నతు ఇమ్రాన్ వ ఖదీజతు బింతు ఖువైలిద్ వ ఫాతిమతు బింతు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ ఆసియతు ఇమ్రాఅతు ఇమ్రాన్ అలైహిముస్సలాం అజ్మఈన్. అంటే అనుసరణకై, అనుసరించటానికి, అనుసరణకై మీ కొరకు సమస్త సతీ జాతిలో, ఈ పదాన్ని మనం గమనించాలి, హస్బుక్ మిన్ నిసాయిల్ ఆలమీన్, అనుసరణకై మీ కొరకు సమస్త సతీ జాతిలో మరియం అలైహిస్సలాం, ఖదీజా రదియల్లాహు అన్హా, ఫాతిమా రదియల్లాహు అన్హా, ఆసియా అలైహిస్సలాం సరిపోతారు, చాలు. అంటే ఈ హదీస్లో కూడా నలుగురి ప్రస్తావన వచ్చింది. మరియం అలైహిస్సలాం అల్లాహ్ కఠిన శిక్షకు గురి చేసినప్పుడు ఆ పరీక్షలో పూర్తిగా ఉత్తీర్ణులైన వారు, ఆ విధంగా ఆ స్త్రీ మూర్తి సహన స్థైర్యాలలో మహిళావనికే ఉదాహరణ ప్రాయంగా నిలిచారు. అలాగే ఖదీజా రదియల్లాహు అన్హా ఇస్లామీయ ఉద్యమంలో అసాధారణ త్యాగాలు చేసిన గొప్ప వనితగా కీర్తి గడించారు ఖదీజా రదియల్లాహు అన్హా. ఇక ఆసియా రదియల్లాహు అన్హా ఫిరౌన్ లాంటి తలబిరుసు అవిశ్వాసిని భార్య అయి ఉండి కూడా అల్లాహ్ను మాత్రమే విశ్వసించి భర్త హింసలను భరించి తన విశ్వాసాన్ని కాపాడుకుని సహనశీలిగా చరిత్రలో నిలిచారు. ఇక ఫాతిమా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త అనుసరణకు సంపూర్ణ నిదర్శనం. ప్రాపంచిక ఆడంబరాలకు, ఆర్భాటాలకు భిన్నమైనది ఆమె జీవితం. సహనం, సేవాభావం, కృతజ్ఞత, దాతృత్వం, స్వాభిమానాలకు నిదర్శనం ఫాతిమా రదియల్లాహు అన్హా జీవితం. ఆయిషా రదియల్లాహు అన్హా
కథనం ప్రకారం ఆవిడ ఇలా అన్నారు. ఈ హదీస్ ఇబ్నే హిబ్బాన్ లో ఉంది, మనాకిబు సహాబా చాప్టర్ లో, మరియు ఈ హదీస్ సహీ హదీస్. ఆయిషా రదియల్లాహు అన్హా అంటున్నారు, మా రఅయితు అహదన్ కాన అష్బహ కలామన్ వ హదీసన్ బి రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ మిన్ ఫాతిమత. నేను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి పోలిన విషయాలలో ఫాతిమా రదియల్లాహు అన్హా కంటే ఎక్కువ పోలిన వారు చూడలేదు. అంటే మాట్లాడే విషయంలో, ఉచ్చారణ విషయంలో ఫాతిమా రదియల్లాహు అన్హా అందరికంటే ఎక్కువగా ప్రవక్త గారికి పోలిక ఉన్నవారు. వకానత్ ఇదా దఖలత అలైహి ఖామ ఇలైహా. సుబ్హానల్లాహ్. చూడండి, ఇమాముల్ అంబియా రహమతుల్ లిల్ ఆలమీన్ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా దఖలత అలైహి ఖామ ఇలైహా. ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి ఇంటిలో ప్రవేశిస్తే, తండ్రి దగ్గరికి వస్తే ప్రవక్త గారు లేచి నిలబడేవారు. ఖామ ఇలైహా, ఫాతిమా రదియల్లాహు అన్హా కోసం ప్రవక్త గారు లేచి నిలబడేవారు. వఅబ్బలహా, ముద్దాడేవారు. వరహబ బిహా, స్వాగతం పలికేవారు. వఅఖద బియదిహా, ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క చెయ్యిని పట్టుకునేవారు. వఅజ్లసహా ఫి మజ్లిసిహి, తన దగ్గర కూర్చొని పెట్టుకునేవారు. ఒకవేళ వకానత్ హియ ఇదా దఖల అలైహా, ఒకవేళ ప్రవక్త గారు ఫాతిమా రదియల్లాహు అన్హా దగ్గరికి పోతే ఆమత్ ఇలైహి, ఇలాగే ఫాతిమా గారు చేసేవారు. అంటే ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి కోసం లేచి నిలబడేవారు. ఫఅబ్బలతుహు, ముద్దాడేవారు. వఅఖదత్ బియదిహి, ప్రవక్త గారి యొక్క చెయ్యిని పట్టుకునేవారు. అలాగే బుఖారీ కితాబుల్ మనాకిబ్, ముస్లిం ఫదాయిలు సహాబా లో ఒక హదీస్ ఇలా ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా కథనం, అక్బలత్ ఫాతిమతు తమ్షి కఅన్న మిష్యతహా మష్యున్ నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం. ఫకాల నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం మర్హబా యబ్నతి ثم అజ్లసహా అన్ యమీనిహి ఔ అన్ షిమాలి. ఈ హదీస్ బుఖారీ కితాబుల్ మనాఖిబ్ లో, అలాగే ముస్లిం కితాబ్ ఫీ ఫదాయిల్ సహాబాలో ఉంది. ఇవి కాక బుఖారీలోను ఇంకా అనేక పుస్తకాలలో ఈ హదీస్ అనేక పదాలతో, కొంచెం తేడాతో అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, ఫాతిమా రదియల్లాహు అన్హా మాట తీరు, ఉచ్చారణ, నవ్వు, చిరునవ్వు, తినటం, త్రాగటం, నడక, పడక, ముఖ కవళికలు అన్నింటిలోనూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పోలికలే తొణకిసలాడేవి. ఇది ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి కొన్ని విషయాలు, ఆవిడ ఘనత గురించి, ఆవిడ గొప్పతనం గురించి. ఆవిడ రదియల్లాహు అన్హా యొక్క బిరుదు, లఖబ్, అనేక బిరుదులు ఉన్నాయి. ఈరోజు నేను ఒకే ఒక్క బిరుదు చెప్పదలిచాను. దానికంటే మించిన బిరుదు ఇక ఏముంటుంది? ఉండదు. అదే సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్నా, స్వర్గ మహిళలకు నాయిక. ఇంతకంటే గొప్ప బిరుదు ఇంకేముందండి? అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. ఫాతిమా రదియల్లాహు అన్హా ఎవరండి? సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్నా. సుబ్హానల్లాహ్. స్వర్గ మహిళలకు నాయిక. ఏమి స్థానం, ఏమి గొప్పతనం అది, ఎటువంటి ఫజిలత్ అది! అల్లాహు.
ఈ బిరుదు ఎవరిచ్చారు? తర్వాత హదీసు తెలుసుకుందాం. హదీసులో ఉంది, అల్లాహ్ తరపున ఇవ్వబడిన బిరుదు ఇది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట అల్లాహ్ ఇచ్చిన బిరుదు అది. ఆవిడ రదియల్లాహు అన్హా పుట్టిన తేదీ అత్తబకాతుల్ కుబ్రా ఇబ్నే సఅద్ రహమతుల్లాహి అలైహి పుస్తకం అత్తబకాతుల్ కుబ్రా ఆధారంగా ఫాతిమా రదియల్లాహు అన్హా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి లభించక 5 సంవత్సరాల ముందు జన్మించారు మక్కాలో. అంటే నబువ్వత్ కంటే 5 సంవత్సరాల ముందు ఫాతిమా రదియల్లాహు అన్హా మక్కాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఫాతిమా రదియల్లాహు అన్హా సాదా సీదా స్వభావం గలవారు, తెలివితేటలు గలవారు, తెలివైన వారు, బుద్ధి గలవారు. చిన్న వయసులోనే తల్లి ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హాతో చిన్న వయసులో అడిగే మాటలు ఎలా ఉన్నాయంటే, అమ్మా, అల్లాహ్ యొక్క నిదర్శనాలు అనునిత్యం మనం చూస్తూనే ఉన్నాం కదా, మరి అల్లాహ్ కనపడడే, చూడలేమా అని అడిగేవారు. అంటే అల్లాహ్ నిదర్శనాలు అంటే ఫాతిమా రదియల్లాహు అన్హా చిన్న వయసులోనే సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యం నిదర్శనాలు గమనించారు ఆవిడ. మానవులు, పర్వతాలు, భూమి, వాతావరణం, గాలి, వాన, మంచి చెడు, ఇవన్నీ అల్లాహ్ యొక్క నిదర్శనాలు అనునిత్యం మనం చూస్తున్నాం కదా, మళ్ళీ అల్లాహ్ చూడలేమా అని. దానికి సమాధానంగా ఖదీజా రదియల్లాహు అన్హా గారు చెప్పిన మాట ఏమిటంటే, అల్లాహ్ను రాజీ చేస్తే, అల్లాహ్ ప్రసన్నత పొందగలిగితే, అల్లాహకు ఇష్టమైన పనులు చేస్తే ఇన్షా అల్లాహ్ స్వర్గములో అల్లాహ్ను చూడగలం అని సమాధానం ఇచ్చారు. ఇక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మక్కా జీవితం మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఇస్లాం యొక్క ప్రారంభంలో ప్రవక్త గారు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు, వాటిలో ఒకటి ఏమిటి? ముష్రికులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పోతూ ఉంటే చెత్త వేయటం, సజ్దాలో ఉంటే ఆ వంటె పేడ ఆ బోటిని వేయటం, ఓజిడి. ఆ సందర్భంలో ఫాతిమా రదియల్లాహు అన్హా ఏడుస్తూ వారి కోసం బద్దువా చేశారు. తర్వాత ఏం జరిగిందంటే, అల్లాహ్ వారిని నాశనం చేయుగాక, మాకెందుకు ఇలా బాధ పెడుతున్నారు అని ఎప్పుడైతే ప్రవక్త గారికి అలా హింసలకి గురి చేశారో, ఫాతిమా రదియల్లాహు అన్హా ఏడుస్తూ ఆ చెత్తని తీసేస్తూ, ఆ ఓజుడిని తీసేస్తూ వారు వినాశానికి గురవ్వాలని దువా చేశారు. దాన్ని బద్దుఆ అంటారు. అది అల్లాహ్ స్వీకరించాడు. బదర్ యుద్ధములో ఎవరి గురించి ఫాతిమా రదియల్లాహు అన్హా దువా చేశారు, అందరూ చనిపోయారు బదర్ యుద్ధం. ఓకేనండి. ఇక హిజ్రత్, ఫాతిమా రదియల్లాహు అన్హా మక్కా నుంచి మదీనాకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసి వచ్చారు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ వచ్చేశారు. కానీ మక్కాలో ప్రవక్త గారి ఇంటి వారు, అబూబకర్ గారి ఇంటి వారు మక్కాలోనే ఉన్నారు. అంటే ప్రవక్త గారి ఇంట్లో సౌదా బింతె జమ్ఆ రదియల్లాహు అన్హా, ఉమ్ముల్ ముమినీన్ సౌదా బింతె జమ్ఆ రదియల్లాహు అన్హా, అలాగే
ఉమ్మె కుల్సూమ్ రదియల్లాహు అన్హా ప్రవక్త గారి కూతురు, ఫాతిమా రదియల్లాహు అన్హా వీళ్ళు మక్కాలోనే ఉన్నారు. అటువైపు అబూబకర్ రదియల్లాహు అన్హు ఇంట్లో ఆయిషా రదియల్లాహు అన్హా, ఉమ్మె రుమాన్ రదియల్లాహు అన్హా, అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారు మక్కాలోనే ఉన్నారు. ఇక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసి వచ్చేసిన తర్వాత జైద్ బిన్ హారిసా మరియు ఉసామా బిన్ జైద్ని మక్కాకి పంపించారు. ఉమ్మె కుల్సూమ్ మరియు ఫాతిమాని, సౌదా బిన్ జమ్ఆని రదియల్లాహు అన్హు అజ్మీన్ తీసుకురావటానికి. ఈ విషయం మనము పోయిన వారం విన్నాము రుఖయ్య రదియల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలో. రుఖయ్య మరియు ఉమ్మె కుల్సూమ్ రదియల్లాహు అన్హుమా జీవిత చరిత్రలో ఆ విధంగా ఫాతిమా రదియల్లాహు అన్హా తమ అక్క ఉమ్మె కుల్సూమ్ రదియల్లాహు అన్హాతో పాటు హిజ్రత్ చేసి మదీనాకి వచ్చారు. హిజ్రీ శకం 2వ సంవత్సరం ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క వివాహం జరిగింది అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హాతో. ఆ వివాహం ఫత్హుల్ బారీలో ఉంది. ఫత్హుల్ బారీ ఆధారంతో అల్-లు'లు'ల్ మక్నూన్ అనే ఒక అథెంటిక్ పుస్తకం ఉంది, 4-5 భాగాలలో ఉంది. అది అల్-లు'లు'ల్ మక్నూన్ లో ఫత్హుల్ బారీ ఆధారంతో ఈ ఉల్లేఖనం ఉంది. తజవ్వజ అలీ ఇబ్ను అబీ తాలిబ్ మిన్ ఫాతిమత బింతి రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ రదియల్లాహు అన్హుమా ఫి సనతిల్ ఊలా మినల్ హిజ్రా. అలీ రదియల్లాహు అన్హు ఫాతిమా రదియల్లాహు అన్హాకు వివాహమాడారు హిజ్రీ శకం 1వ సంవత్సరం. హిజ్రీ శకం 1వ సంవత్సరం మొదటి హిజ్రీలో. వబనా బిహా ఫి సనతి తానియా మినల్ హిజ్రా. కాపురానికి పోయింది అంటే శోభనం జరిగింది, కాపురానికి పోయింది హిజ్రీ శకం 2వ సంవత్సరం. అకిబా వకఅతి బద్రిన్, బదర్ యుద్ధం తర్వాత. ఫఇన్న గజ్వత బద్రిన్ కానత్ ఫీ రమదాన్. ఎందుకంటే వఖ్తులిఫ ఫీ తహదీది షహరి, ఏ మాసములో జరిగింది అనేది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వలఅల్లహు కాన ఫీ షవ్వాల్, షవ్వాల్ మాసం అయి ఉండవచ్చు. ఎందుకంటే ఫఇన్న గజ్వత బద్రిన్, బదర్ పోరాటం కానత్ ఫీ రంజాన్, రంజాన్ మాసములో ఉండింది. హిజ్రీ శకం 2వ సంవత్సరం రంజాన్ మాసంలో బదర్ యుద్ధం జరిగింది కాబట్టి బదర్ యుద్ధం తర్వాత కాపురం జరిగింది కాబట్టి అది షవ్వాల్ మాసం అయి ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం. వకీల ఫి జిల్ హిజ్జా. మరి కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే కాపురానికి పోయింది జిల్ హిజ్జా మాసంలో అని. సారాంశం ఏమిటంటే ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క వివాహం అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హుతో హిజ్రీ శకం 1వ సంవత్సరంలో జరిగింది. కాపురానికి పోయింది హిజ్రీ శకం 2వ సంవత్సరం బదర్ యుద్ధం తర్వాత. ఇక వివాహ సమయంలో వకాన ఉమురు ఫాతిమత రదియల్లాహు అన్హా యౌమ బనా బిహా. వివాహం తర్వాత ఎప్పుడైతే కాపురానికి పోయారో ఆ రోజు ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క వయసు 18 సనతన్, 18 సంవత్సరాలు. وعمر علي رضي الله عنه يومئذ 25 سنة. అప్పుడు అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు యొక్క వయస్సు 25 సంవత్సరాలు. అంటే ఆ వివాహం తర్వాత కాపురానికి పోయిన సమయంలో
ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క వయస్సు 18 సంవత్సరాలని అల్ ఇసాబా మరియు అత్తబఖాతుల్ కుబ్రాలో ఉంది. అలాగే వివాహ సమయంలో అలీ రదియల్లాహు అన్హు యొక్క వయస్సు 25 సంవత్సరాలని అల్ బిదాయా వన్ నిహాయాలో ఉంది. అంటే అల్ ఇసాబా, అత్తబఖాతుల్ కుబ్రా, అల్ బిదాయా వన్ నిహాయా ఆధారంగా అల్ లుఉల్ మక్నూన్లో ఇలా ఈ ప్రస్తావన వచ్చింది. అభిమాన సోదరులారా, ఇక అలీ రదియల్లాహు అన్హు ఇల్లు ప్రవక్త గారి ఇల్లు కంటే కొంచెం దూరంగా ఉంది. ప్రవక్త గారి ఇంటికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూతురి ఇంటికి, కూతురు ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి ఇంటికి రావటం పోవటం కొంచెం ఇబ్బందిగా ఉండింది, దూరం వలన. హారిసా బిన్ నుఅమాన్ రదియల్లాహు అన్హు ఒక ప్రముఖ సహాబీ. హారిసా బిన్ నుఅమాన్ రదియల్లాహు అన్హు అనేక ఇల్లులకి యజమాని. ఆయనకి అడిగితే బాగుంటుంది, ఇంటి ప్రవక్త గారి ఇల్లు పక్కనే మసీద్ నబవీకి ఆనుకొని ఆయనకి ఇల్లు ఉంది, అక్కడ ఉండవచ్చు అని. ఆ ప్రస్తావన వస్తే హారిసా బిన్ నుఅమాన్ రదియల్లాహు అన్హు ని అడగటం మొహమాట పడ్డారు ప్రవక్త గారు. ఇప్పటికే చాలా ఉపకారాలు హారిసా బిన్ నుఅమాన్ చేశారు, మళ్ళీ ఆయనకి అడగటం అంత మంచిది కాదు అనే మొహమాటంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హారిసా బిన్ నుఅమాన్ రదియల్లాహు అన్హు మస్జిద్ నబవీకి పక్కనే ఉన్న తమ ఒక ఇల్లుని ఖాళీ చేసి ఫాతిమా మరియు అలీ రదియల్లాహు అన్హు గారికి ఇచ్చారు. ప్రవక్త గారికి దగ్గరలో ఉంటారు, ఎప్పుడైనా సరే కూతురు అటు తండ్రి ఒకరింటికి ఒకరి రావచ్చు పోవచ్చు అని. ఒక సందర్భంలో ప్రభుత్వం రోజు రోజుకి విస్తరిస్తుంది. ప్రభుత్వం రోజు రోజుకి విస్తరిస్తుంది. అనేక దేశాలు జయించబడుతూ యుద్ధ ప్రాప్తి మదీనాకు చేరుతూ ఉంది. ఈ విషయం గమనించండి. నేను ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి ఒక్క విషయం చెప్పక ముందు ఇది ఒకటి చెప్తున్నాను. ఇది మదీనాకి వచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హిజ్రత్ చేసి అల్హమ్దులిల్లా ప్రభుత్వం రోజు రోజుకి, ఇస్లామియా ప్రభుత్వం రోజు రోజుకి విస్తరిస్తుంది. అనేక దేశాలు జయించబడుతున్నాయి. యుద్ధ ప్రాప్తి, మాలే గనిమత్, గుర్రాల రూపంలో, ఒంటెల రూపంలో, ఆస్తి రూపంలో, బంగారం రూపంలో, వెండి రూపంలో, ధాన్యం రూపంలో యుద్ధ ప్రాప్తి వస్తా ఉంది. ఆ పంపిణీ చేసేవారు ఎవరు? యుద్ధ ప్రాప్తిని, మాలి గనిమత్ని పంచేవారెవరు? పంపిణీ చేసేవారు ఎవరు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త చేత పంపిణీ జరుగుతుంది. ఆ సమయంలో ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే, చేతులు పిండి విసిరి కాయలు కాశాయి, నీరు పోసి భుజాలు కందిపోయాయి. స్వయంగా నీరు మోసుకొని రావాలి, బావి నుంచి తోడి భుజం పైన బింద పెట్టుకొని మోసుకొని రావాలి. పిండి విసిరి చేతులు కాయలు కాశాయి. ఒక పక్క యుద్ధ ప్రాప్తి వస్తా ఉంది. బానిసలు, పని మనుషులు, బానిసరాళ్ళు, డబ్బులు. ఆ సందర్భంలో అలీ రదియల్లాహు అన్హు యొక్క సలహా ఏమిటంటే, ఓ ఫాతిమా, ఇప్పుడు యుద్ధ ప్రాప్తి వచ్చింది కదా,
పని మనుషులు ఉన్నారు, ఖాదిం ఉన్నారు, ఖాదిమాలు ఉన్నారు, మీరు ఒక్క బానిస, ఒక సేవకురాలు అడగవచ్చు కదా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో. సారాంశం ఏమిటంటే ఫాతిమా రదియల్లాహు అన్హా ప్రవక్త గారి ఇంటికి పోయారు, అడగటానికి అడగలేకపోయారు. వెనుక అలీ రదియల్లాహు అన్హు కూడా వచ్చారు. అసలు విషయం చెప్పిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే, ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. దైవ ప్రవక్త ఫాతిమా రదియల్లాహు అన్హాని ఎంత ప్రేమించేవారు, ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఎంత ప్రేమించేవారు, ఈ విషయం మనము దృష్టిలో పెట్టుకోవాలి. సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్నా, ఇది మనకు గుర్తుంది. స్వర్గ మహిళలకు నాయిక. ఫాతిమాని ఎవరైతే ద్వేషిస్తారో, ఫాతిమా మనసును ఎవరు నొప్పిస్తారో వారు నన్ను నొప్పించినట్లు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం నుంచి వస్తే మొట్టమొదటిసారి మదీనాలో అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఫాతిమా రదియల్లాహు అన్హా ఇంటికి. ప్రవక్త గారు అంత ప్రేమ కలిగిన వారు ఫాతిమా రదియల్లాహు అన్హా అంటే. ఇంత ప్రేమ మనసులో ఉంది, అంత ప్రేమిస్తున్నారు ప్రవక్త గారు ఫాతిమా రదియల్లాహు అన్హాతో. ఒక పక్కన ఇస్లాం వ్యాప్తి చెందుతా ఉంది, యుద్ధ ప్రాప్తి వస్తా ఉంది, బానిసలు ఉన్నారు, ఖాదిం ఉన్నారు, ఖాదిమాలు ఉన్నారు, పనిచేసే మనుషులు, పనిచేసే స్త్రీలు, డబ్బు వస్తా ఉంది, ఆస్తి వస్తా ఉంది, గుర్రాలు అవన్నీ వస్తున్నాయి. అటువంటి సమయంలో ఫాతిమా రదియల్లాహు అన్హా, ఓ నాన్నా నా చేతులు చూడండి, నా భుజాలు చూడండి, ఒక్క బానిస సేవకురాలు ఇస్తే బాగుంటుంది కదా, అందుకోసమే వచ్చానంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నీకన్నా బద్ర అనాథుల హక్కు ప్రధానమమ్మా అని చెప్పారు. నీకంటే బద్ర యుద్ధములో ఏ ఏ సహాబాలు చనిపోయారో వారి పిల్లలు అనాథులైపోయారు కదా, బదర్ అనాథుల హక్కు ప్రధానమమ్మా అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అల్లాహు అక్బర్. ఆ సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా రదియల్లాహు అన్హా ఒక జికిర్ నేర్పించారు. అదే ఫర్జ్ నమాజ్ తర్వాత అలాగే నిద్రపోయేటప్పుడు 33 సార్లు సుబ్హాన్ అల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్హమ్దులిల్లా, ఇలా నువ్వు జికిర్ చేయటం, ఇలా ప్రార్థన చేయటం నీకు బానిస కంటే, పని మనిషి కంటే మేలైనది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూతురు ఫాతిమా రదియల్లాహు అన్హాతో ఇలా ఓదార్చారు, సలహా ఇచ్చారు. అభిమాన సోదరులారా, ఇవి ఫాతిమా రదియల్లాహు అన్హా యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాము. ఆవిడ యొక్క గొప్పతనం, ఫజీలత్, ఆవిడ యొక్క వివాహం, మరిన్ని విషయాలు, ఉదాహరణకి ఆవిడ యొక్క గొప్పతనం గురించి ఇంకా కొన్ని హదీసులు ఉన్నాయి. ఆవిడ యొక్క దాతృత్వం గురించి, దాతృ స్వభావం గురించి, అలాగే ఆవిడ సంతానం గురించి, ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. కొంతమంది దానిని చాలా చండాలంగా చిత్రీకరించారు, ఫిదక్ తోట గురించి. ఇవి 3-4 విషయాలు మిగిలి ఉన్నాయి. ఇన్షా అల్లా తెలిస్తే ఈ వివరాలు వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అల్లా సుబ్హాను వ తఆలా మనందరినీ ఉమ్మహాతుల్ ముమినీన్ జీవిత చరిత్ర, సహాబియాత్ల జీవిత చరిత్ర, ఈ ముఖ్యంగా ఈ రోజు మనం ఫాతిమా రదియల్లాహు అన్హా సయ్యిదతు నిసాయి అహ్లిల్ జన్నా యొక్క జీవిత చరిత్రలోని కొంత భాగం తెలుసుకున్నాము. అల్లాహ్ మనందరినీ వారి జీవిత చరిత్రను చదివి ఆదర్శంగా తీసుకుని జీవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.